38,000 కొడేహెడ్ అంతే. కొడేహెడ్ ఆబే కొడేహెడ్ 38,000కి నీ బ్యాంక్ అకౌంట్లో ఊహించని మనీ చూస్తాం సెలవిస్తున్నాడు. నమ్ముకోవాలి గట్టిగా. అద్దరిపోయే ఆఫర్ ఉంది. బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, అది నువ్వు క్రైస్తవుడు అయి ఉంటే చాలు, క్రీస్తును అంగీకరించిన వాడవైతే చాలు. ఎలాగంటారా? ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ని చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో మీకు అమౌంట్ పడబోతున్నాయి. ఎలా పడతాయి అంటారా? ఒకసారి దైవజనుడు ప్రవక్త మోజెస్ గారు అలా పడతాయి అని చెబుతున్నారు లైవ్లో. ఒకసారి మీకు ఆ వీడియోని నేను చూపిస్తాను, కనుక ఈ వీడియోని చూద్దాం. అకౌంట్లో మనీ చూచేద్దామని పరిశుద్ధాత్మదేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. మీలో చాలామంది ఎస్ ప్రభు నాకు ఈ అవసరం ఉన్నాయి, ఎస్ నేను కట్టాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అని ప్రార్థన చేయుచున్నారు. మాకు సాయం చేయని మొరపెడుచున్నారు. మీ అందరికీ జవాబుగా ఎస్ పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా తెలియజేసేటువంటి ప్రవచన వాక్యం ఏంటంటే తొల్లేను నమ్మినట్లయితే నీ బ్యాంక్ అకౌంట్లో ఊహించని మనీ చూస్తాం సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. రిసీవ్ అని చెప్పండి. ఈ ప్రవచన వాక్కు ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనం సెలవిస్తుందండి. లేఖనం ఇలా సెలవిస్తుంది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. లేఖనం తెలియజేస్తుంది, దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎలా తీరుస్తారంటే తన యొక్క మహిమైశ్వర్యం చొప్పున మహిమలో క్రీస్తునందు మీ అవసరం తీరుస్తాడు. దేవుడు శాశ్వతమైన దేవుడు, ఆయన చేసే కార్యాలు అనంతమైన. రైట్, చూసారు కదా వీడియోలో ఏం చెబుతున్నాడంటే మీ బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు, ఐ రిసీవ్ యూ అంటే మీకు బ్యాంకులో కొంత డబ్బులు పడతాయి కదా. సూపర్ ఆఫర్. ఇలాంటి ఆఫర్స్ ఎక్కడ ఉండవు, ఎందుకంటే ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే, క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడిస్తున్న వారికి మాత్రమే ఈ ఆఫర్. ఎందుకంటే వారొక రెఫరెన్స్ చెప్పారు. ఆ రెఫరెన్స్ను మనం చూడటానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క రెఫరెన్స్ను కూడా మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి పరిశుద్ధ వేద భాగము, మరి ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని వారు చూయించారు. మరి అక్కడ బ్యాంకులో డబ్బులు వేస్తాను అని ఉందా? మీరు క్రీస్తును వెంబడిస్తున్న వారైతే మీ అప్పులన్నీ తీర్చుకోవటానికి నేను మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ వేస్తానని ఆ లేఖన భాగంలో రాసుందా అనే విషయాన్ని మనము ప్రత్యేకంగా చూడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఏమో ఒకవేళ ఈ లేఖనంలో అలా ఉండి ఉండవచ్చు, మీరు చూడకపోవచ్చు, నేను కూడా చూడకపోవచ్చు, ఇంకెవరు కూడా చూడకపోవచ్చు. ఇప్పుడే మరి ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ మాటను ఒకసారి చదువుకుంటే మనకు కూడా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు పడిపోతే, నా అకౌంట్ కూడా ఉంది, నా నంబర్ కూడా ఉంది, నా నంబర్లో కూడా పడిపోతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కాబట్టి మోజెస్ గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఈ సమయంలో మరి నా అకౌంట్లో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఐ రిసీవ్ అన్నమన్నారు కాబట్టి ఎస్ ఐ రిసీవ్, మరి నా అకౌంట్లో కూడా పడాలి. నా అకౌంట్ నెంబర్ వచ్చేసి 305021227743 SBI అకౌంట్. సార్ నా అకౌంట్ నెంబర్ కూడా చెప్పాను. మరి ఇక్కడ రెఫరెన్స్లో అంటే ఈ బైబుల్ యొక్క రెఫరెన్స్లో మీ అకౌంట్లో మరి వేస్తానని చెప్పాడా? మీరు చదివారు కదా, ఒకసారి ఆ విషయాన్ని నేను చూడాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. 4వ అధ్యాయం 19వ వచనం. ఈ 19వ వచనంలో ఏ రాశాడో ఒకసారి చదవటానికి మనము చదివి ఈ లేఖన భాగాన్ని ముందుకు తీసుకువెళ్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఇక లేదుగా సార్, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని ఇక లేదు కదా. ఏముందంటే అవసరం తీరుస్తానన్నాడు. అవసరం అంటే డబ్బులు అవసరం అని కాదు కదా, అనారోగ్య అవసరం కూడా కావచ్చు, కుటుంబ సమస్యలు ఉండొచ్చు, కుటుంబ కలహాలు ఉండొచ్చు, అంటే చదువులో ప్రాబ్లం ఉండొచ్చు, ఉద్యోగంలో ప్రాబ్లం ఉండొచ్చు, చాలా ఉంటాయి అవసరాలంటే. అవసరం అంటే డబ్బే అని మీరు ఎందుకు అనుకున్నారు?
లేకుంటే అవసరం అంటే బ్యాంక్ అకౌంట్లోకి ఎలా వెళ్తాయి సార్? ఇప్పుడు బ్రోచర్ రాసి వేస్తే వెళ్ళడానికి కష్టంగా ఉంది. పోనీ ఫోన్పే నుండి ఫోన్పేకి వెళ్ళాలంటే కూడా నంబర్ ఫ్రెష్ చేయాలి, పిన్ చెప్పాలి, ఏమండి యూపీఐ యూజ్ చేయాలి. బట్ ఇవన్నీ లేకుండా సాధారణంగా సాదాసీదాగా ఐ రిసీవ్ అంటే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడతాయా? సరే చూద్దాం. మీ వీడియోలో చాలామంది ఒకసారి చూసి కింద కామెంట్లు పెడుతున్నారు. కామెంట్ల వర్షం కురుస్తుంది అక్కడ. ఒకసారి ఆ కామెంట్లలో ఏమేమి రాశారో ఒకసారి చూద్దాం. కొంతమంది అడుగుతున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు కావాలి, డబ్బులు కావాలంటున్నారు. మరి కొంతమంది అకౌంట్ల నెంబర్లు కూడా చెబుతున్నారు. మరి కొంతమంది నేనైతే ఫుల్ అర్జెంట్ అవసరంలో ఉన్నానని చెప్పేసి అంటున్నారు. సార్, మీ వాక్యం, మీ సజీవమైనటువంటి వాక్యం, దయచేసి మీరు బోధిస్తున్నటువంటి ఈ వాక్యములో మళ్ళీ చదువుతున్నాను నేను. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ఏమండి మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును. మహిమలో తీర్చే అవసరము భావ్యంగా ఇక్కడ ఈ శరీర సంబంధమైనటువంటి మరి కోరికను ఎలా తీరుస్తాడు సార్? మరి మోసెస్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఈ మాటను నేను అడుగుతున్నాను సార్, రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్యాంక్ అమౌంట్లో పడతాయి, మీ అమౌంట్ పడుతుందని క్రైస్తవేతరులకు ఇలాంటి ఆశలు ఎందుకు చూపిస్తారు సార్ మీరు? జీవము కలిగిన దేవుడు సహాయం చేస్తే అది వేరే విషయం. మీరు డైరెక్ట్గా బ్యాంకు అకౌంట్లే అంటున్నారు. చూద్దాం, ఇప్పుడు ఈ వీడియో చూద్దాం. చూశారు కదా? వీడియోని చూశారు కదా? ఓకే, రైట్. క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యము అంటే బ్యాంకా? క్రీస్తు యేసు యొక్క అవసరత, మీ అవసరత, అసలు ఆయన అవసరత ఏంటి అండి? వాళ్ళకు ఉన్నటువంటి అవసరత ఏంటి? అసలు అవసరత తెలియకుండా సాయం చేస్తాడా దేవుడు? అవసరం ఏంటో తెలియకుండానే పనిచేస్తాడా దేవుడు? దయచేసి మోజెస్ గారు గమనించాలి. ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించేయాలి. రైట్, ఓకేనా? మంచిది. ఈ సమయంలో నేను మరొక విషయాన్ని మీకు తీసుకొస్తాను. మనం న్యూ ఇయర్కు క్యాలెండరు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం కదా? న్యూ ఇయర్ క్యాలెండర్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాం. దాదాపుగా అది 100% చాలామంది ఫ్రీగానే ఇస్తారు. కానీ కొంతమంది క్రైస్తవులు సంఘాల్లో వ్యాపారం చేస్తున్నారు. బిజినెస్ ఏంటంటే సంఘములో క్యాలెండర్ 20 రూపీస్కో, 30 రూపీస్కో, 40 రూపీస్కో, 50 రూపీస్కో మన క్యాలెండర్స్ కొంటూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. మేము కూడా మా క్యాలెండర్ 45 రూపీస్కి తీసుకున్నాము. కానీ ఎవరికి ₹1 కూడా డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ఇచ్చాం. కానీ ఇక్కడ ఒక సంఘం ఉంది, చూద్దాం. కేవలం ఒక ₹50 క్యాలెండర్ కావచ్చు, లేదంటే ఇంకా కష్టమైతే ₹60. అంతకంటే క్యాలెండర్ కాస్ట్ ఉండదు మేబీ, లేదా ఇంకా తక్కువ ఉండొచ్చు. కానీ ఈ క్యాలెండరు ₹38,000 బిజినెస్ చేసింది చర్చిలో అండి. చర్చిలో బిజినెస్, క్రైస్తవ సంఘాల్లో బిజినెస్, క్రైస్తవ సమాజంలో బిజినెస్. ఒకటి బ్యాంక్ అకౌంట్ల ద్వారా మంచి బిజినెస్. 2 ఇక్కడ మనం చూస్తే క్యాలెండర్, న్యూ ఇయర్ క్యాలెండర్ ద్వారా మంచి బిజినెస్. ఒకసారి విజయప్రసాద్ రెడ్డి గారు చక్కని ఉపదేశం తీసుకొచ్చి, ఈ మాటను తీసుకొచ్చి క్యాలెండర్ గురించి చెప్పారు. ఒకసారి అక్కడికి వెళ్దాం, అసలు ఏం జరుగుతుంది అక్కడ. వీడియో వద్దు, వీడియో మనకెందుకు? ఆ మహానుభావులు ముఖ చిత్రాలు మనకు అవసరం లేదు. ఆ వాయిస్ ఇవ్వండి చాలు. ప్లే చేయండి. రాజేష్ 5,000, సరే అవునే అట్లా మొగ్గైన మాట 6,000, పాతల మేరకు రాజేష్ 7,000, అది మట్టగుంట శ్రీహరి గారు 10,000, అది సార్ రాజేష్ పాతల మేరకు 15,000, అది దేవుడు 500, సురేష్ 26,000, రెండో క్యాలెండరీ శ్రీహరి మాట 28,000 అండి. ఒకటోసారి వెనకాల మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో పాట మనోళ్ళు. 35 శ్రీహరి మాట 35,000, రెండో క్యాలెండరీ 35,000, 38,000 శ్రీహరి. మూడోసారి శ్రీహరి కొట్టేస్తాండి, మూడోసారి శ్రీహరి 38,000 కొడేహెడ్ అంతే. కొడేహెడ్ 38,000కి. రైట్, చూసారు కదా ఎంతండి? కేవలం 40-60 రూపీస్ ఉన్నటువంటి క్యాలెండర్ని ఎంతగా తీసుకున్నారట? 38,000 పెట్టి ఒక క్యాలెండర్ కొన్నారు.
అర్థమవుతుందా? బిజినెస్ ఎంత స్పీడ్గా వెళ్తుందో 5,000, 5,000, నెక్స్ట్ 6,000, 7,000, 8 పాట వేలం పాటలు అండి. ఆనాడు యేసుక్రీస్తు వారు దేవాలయం ముందున్నటువంటి రోకలు మార్చేవాళ్ళని, గువ్వలమ్మేవాళ్ళని, అక్కడ ప్రాంతంలో బిజినెస్ చేసేవాళ్ళని దాన్ని ఆ కాలంలో ఆ మందిరం ముందు వెళ్ళగొడితే ఈ రోజున అది కొంచెం రూపం దాల్చి, ఆ బిజినెస్ కొంచెం రూపం దాల్చి ఇలా బ్యాంక్ అకౌంట్ల ద్వారాను, 2 సంఘములో ఇలాగిన క్యాలెండర్లో అమ్మే విధానంలోనూ ఏమండి, ఇంకా లేకపోతే కొన్ని మొక్కజొన్న కంకులు చేసుకొస్తారు, మొక్కజొన్న పొట్టు. సో అది 10 రూపాయలు పెట్టి తెస్తే 500కో 1000 రూపాయలకో కొంటారు. కొంతమంది శారీస్ బీదలకెమ్మని పంచుతూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని శారీస్ కూడా. కానీ అవి కూడా కొంతమంది ఆ పాట పెట్టి అమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా జామకాయలు అండి, యాపిల్ పండ్లు, నారింజకాయలు, ఇవన్నీ కూడా సంఘాల్లో పెట్టి పాటలు పాడి క్యాష్ చేసుకుంటూ ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ మనం చూసాము క్యాలెండర్ ఆఫ్టర్ ఆల్ వచ్చేసి 50 రూపాయల క్యాలెండర్. 50 రూపాయలు పెడితే ఒరిజినల్ చక్కని క్యాలెండర్ వస్తుంది. అది 38,000కి వెళ్ళిపోయింది. మరొక వ్యక్తి కొంటాడు 30,000కి, మరొక వ్యక్తి కొంటాడు 25,000కి. ఇలా సంఘాల్లో వ్యాపారం అండి. ఇలా చేయమని బైబిల్ చెప్పిందా? ఇలా సంపాదించమని, ఇలా చేయమని బైబిల్ చెప్పిందా ఎప్పుడైనా? యేసుక్రీస్తు వారు సంఘములో ఉన్నటువంటి బిజినెస్ను వెళ్ళగొట్టేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఇది నా తండ్రి ఇల్లు, సకల ప్రజలకు ఇది ప్రార్థనా మందిరం, ఇది ప్రార్థనా మందిరం అన్నాడు. అందుకే మీరు బిజినెస్ చేస్తారని, కట్టినటువంటి చర్చెస్లో మీరు బిజినెస్ చేస్తారని దేవుడు చర్చిలో ఉండనని చెప్పాడు. ఇప్పుడు మొదటిసారిగా సొలొమోను కట్టినటువంటి మందిరంలో దేవుని యొక్క మహిమ మందిరంలోకి వెళ్ళిపోయింది. ఆ మందిరంలో ఉన్నటువంటి మహిమ ఇదిగో ఈ హృదయంలోకి వచ్చేసింది ఇప్పుడు. ఎందుకని? ఇలాంటి సంఘాల్లో, పిల్లర్స్ పోసిన సంఘాల్లో, బిల్డింగ్స్ కట్టిన సంఘాల్లో ఇలాంటి బిజినెస్లు మీరు చేస్తున్నారని. కాబట్టి ఈ బిజినెస్ నుంచి బయటికి తీసుకురావడానికి జీవము కలిగిన దేవుడు ఏం చేశాడంటే, కొరింథీ పత్రిక ప్రకారంగా మీరే దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా అని చెప్పేసి దేవుడు ఈ హృదయాన్ని ఆలయంగా మార్చాడు. కొంతమంది ఇక్కడ మనుషులుగా ఉండి బిజినెస్ చేస్తున్నారు, ఈ మోజెస్ గారిలాగా. కొంతమంది ఈ దేవాలయంతో బిజినెస్ చేస్తున్నారు. కొంతమంది కనిపించే బిజినెస్ ఆలయం, కనిపించే ఆలయం, కట్టిన ఆలయంతో కొంతమంది బిజినెస్ చేస్తున్నారు. దానికి కృతజ్ఞత అర్పణల పండుగ, లేకుంటే కోతకాల పండుగ అని చెప్పేసి కూడా కొంతమంది పేర్లు పెడుతూ బిజినెస్ చేసి, అది దేని కొరకంటే ఇగో పలానా చర్చి కట్టడానికి, పలానా వాడుకోవటానికి అని చెబుతున్నారు. సో దారి ఎందుకు మార్చారు? అసలు యాక్చువల్గా సంఘానికి అవసరం కావాలంటే సంఘానికి ప్రతి ఆదివారం కానుకలు ఇస్తారు, ప్రతి ఆదివారం వారికి ఉన్నటువంటి దాని నుండి దశంభాగం ఇస్తారు. ఒకవేళ అంతగా ఎక్కువైతే కృతజ్ఞత కానుక కూడా ఇస్తారు. ప్రేరేపించగలిగిన వారు లక్షలు ఇస్తూ ఉంటారు, ఇచ్చేవాళ్ళు కూడా. ప్రేరేపించగలిగిన సంఘంలోనికి ఫ్యాన్లు ఇస్తారు, కుర్చీలు ఇస్తారు. అంతేకాకుండా సంఘానికి కావాల్సిన ప్రతిదీ కూడా ఈవులు కూడా గిఫ్ట్గా ఇస్తారు. బట్ ఇదేంటి, ఈ బిజినెస్ ఏంటి అని సావుకునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీ సంఘాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే దయచేసి ఆపండి. అంతేకాకుండా మిమ్మల్ని జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు. ఈ ఆలయంలో మీరు బిజినెస్ చేస్తున్నారని చెప్పి దేవుడు ఈ ఆలయంలోకి వచ్చాడు. ఈ ఆలయంలోకి వస్తే ప్రవక్త మోజెస్ లాంటి వాళ్ళు ఇదిగో ఈ ఆలయంతో కూడా బిజినెస్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడన్నా సాధ్యమవుద్దా? బ్యాంక్ అకౌంట్లో, మన అకౌంట్లో ప్రార్థన చేస్తే ఇంకొక వ్యక్తి అంటే ప్రేరేపణ కలిగి ప్రార్థన అనుభవం కలిగిన సావుకులకు మాత్రం మరి ఈయన కూడా అక్కడ నెంబర్ పెట్టాడు. అది అర్థమవుతుందా? ఈయన కూడా నంబర్ పెట్టాడు, ఈయన కూడా స్కానర్ పెట్టాడు. గూగుల్ పే అడుగుతున్నారు. మరి మీరే ప్రార్థన చేసుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పడతాయిగా, మీరు చెప్తున్నప్పుడు మీ అకౌంట్లో పడతాయి కదా. ఆయన ఐశ్వర్యం చొప్పున మీకే ఇచ్చేస్తాడు కదా, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఎందుకు? మోజెస్ గారు, నేను నీతో మాట్లాడుతున్నాను. సో అర్థమవుతుంది అనుకుంటాను మేబీ. సో దేవుని ప్రజలారా, ఇలాంటివన్నీ కూడా దయచేసి ఎవరు నమ్మకండి, ఇలాంటి వాటిని ఎవరు నమ్మకండి. సావుకులు ఒకవేళ స్కానర్ పెడతారు, ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు సేవా పరిచర్యకు సపోర్ట్ చేయడానికి వీలుగా ఉంటే ఫోన్పే చేయడానికి వీలుగా ఉంటే గూగుల్ పే చేస్తారు, అకౌంట్లో వేస్తారు. ఎవరు వేస్తారు? ఆ సావుకునికి సపోర్ట్ చేసేవాళ్ళు వేస్తారు. అప్పులు ఉన్న వాళ్ళకి నా అప్పులు తీర్చండి, నాకు చాలా అప్పులు ఉన్నాయి అని మనం స్కానర్ పెడితే నీ అప్పులు తీర్చుతారా? క్రీస్తు యేసు మహిమ ఐశ్వర్యములో ఒకవేళ సానుభూతిగా తెలిసిన వాళ్ళు ఉంటే, సంఘంలో ఒక వ్యక్తి బీదవాడు ఉన్నాడు, సంఘంలో ఒక బీదవాడు ఉన్నాడు, తను చాలా కష్టాల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తులకి సంఘమే
10 మంది కలిసి మనిషికి ఒక 1000 రూపాయలు 1500 2000 వేసుకొని ఒక 20,000 50,000 తనుకున్నటువంటి అప్పు సమస్య ఏదైనా ఉంటే క్లియర్ చేస్తారు. సమస్యను క్లియర్ చేసిన తర్వాత హ్యాపీగా బ్రతుకుతారు. కానీ ఇలా ఫోన్ నెంబర్లు పెట్టి ఏమండి దయచేసి మోజెస్ గారు ఇలాంటి విషయాలు మానుకోండి. అలాగనే ఈ కట్టబడిన సంఘాల్లో క్యాలెండర్ కానివ్వండి, ఇంకా ఫ్రూట్స్ కానివ్వండి, ధాన్యం కానివ్వండి, బియ్యం కానివ్వండి, ఏది కూడా ఎక్కడ కూడా ఇలాంటి బిజినెస్ చేయడానికి దేవుని యొక్క సన్నిధిలో వీళ్ళిద్దని ప్రజలారా. అందుకే ఈ సమయంలో మరి మీరందరూ ఇలా గ్రహిస్తారని ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, మోజెస్ గారిని కూడా ఉద్దేశించి కాదు. మోజెస్ గారు మారాలి, మార్పు చెందాలి, అద్భుతంగా సేవ చేయాలి. అంతేకాకుండా విజయప్రసాద్ రెడ్డి గారికి ఉదయపూర్వక శుభాలు. అంతేకాకుండా ఆ క్యాలెండర్స్ కొన్న వాళ్ళు చూసారా, ఒకవేళ దయచేసి ఈ వీడియో కనుక చూస్తే ఇంకెప్పటికి కూడా ఇలాంటి ట్రిక్స్లలో కానీ ఇలాంటి విషయాలలో కూడా మీరు పడకుండా ఉండాలని ప్రేమపూర్వకం కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.